హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఇవాళ మనం క్యారెట్ తోటి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం షాపుల దగ్గరికి వెళ్ళి మనము రెడీమేడ్ షాపులు కొనుక్కుని కంట అందులో కెమికల్స్ అవి వేసేస్తారు. ఇప్పుడు మనము మన ఇంట్లోనే మనం టీవీ కాడ కూర్చొని చక్కగా సోప్స్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను క్యారెట్ తోటి సోప్ తయారు చేసి మీకు చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది క్యారెట్ చూడండి. క్యారెట్ అలాగే కలబంద తోటి నేను ఇవాళ సోప్స్ తయారు చేసి మీకు చూపిస్తున్నాను. అలాగే కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే పద్మావతి యూట్యూబ్ ఛానల్ అమలాపురాన్ని కొట్టండి. నా ఛానల్ ఓపెన్ అవుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నా సోప్స్ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఎక్కడి దాకా నా వీడియో చూస్తున్నారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్లో చెప్పండి. ఓకేనా? నా వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. ఇప్పుడు ఇలాగా మనం చిన్న చిన్న ముక్కలు కోసేసుకుని మిక్సీలో కొట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అందుకని నేను చిన్న చిన్న ముక్కలు కోసేస్తున్నాను అనమాట. ఇప్పుడు మిక్సీలో వేసేస్తాను. చూడండి, నేను కొంచెం ఇప్పుడు ఒక 6 సబ్బుల దాకా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువే చేస్తున్నాను అనమాట. అందుకని ఇందుకే ఎక్కువ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మీరు నా వీడియోలు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వేసే ఐటమ్స్ మిస్ అయిపోతూ ఉంటారనమాట. మిస్ కాకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలు లేతవే తీసుకోవాలి ఫ్రెండ్స్. లేతవి తీసుకుంటే మనకి జ్యూస్ బాగా వస్తుంది అన్నట్టు. మిక్సీలో కొట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, లేతవే తీసుకోవాలి. చిన్నవి తీసుకుంటే మనకి జ్యూస్ బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాం ఫ్రెండ్స్. క్యారెట్ అంతా మిక్సీలో వేసేస్తున్నాను. కలబంద వేయటంలో మనకి అన్ని విధాలు మంచిది ఫ్రెండ్స్. చాలా మంచిది అనమాట. కలబంద మనకి హెయిర్కి మంచిది, ముఖానికి ఫేషియల్కి మంచిది అనమాట. అన్ని విధాలుగా. కానీ మనకి పెరట్లో కలబంద ఉందనుకో ఫ్రెండ్స్, ఇబ్బంది ఉండదు. మీషోలో కూడా దొరికేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కలబంద. మనం డబ్బా పెట్టుకోవచ్చు అనమాట. మీషోలో అన్నీ దొరికేస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు మీషోలో ఆర్డర్ పెట్టుకోండి కావాలితే. మీషోలో కూడా కలబంద దొరికేస్తుంది. ప్రెస్ తీసుకుంటే మాకు దొడ్లోనే ఉంది కాబట్టి నేను ప్రెస్తే వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చక్కగా మనం ఇంట్లో దొడ్లో ఉంటే పర్వాలేదు. లేకపోయిన వాళ్ళకైతే స్టార్ట్ అయినా ఇది ఇప్పుడు మిక్సీలో కొట్టేస్తాను ఫ్రెండ్స్. చూడండి, మిక్సీ ఆడుకొస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మిక్సీ కొట్టుకొచ్చాను అనమాట ఫ్రెండ్స్. ఇందులోని మనం క్యారెట్ని అల్వేరా వేసాం కదా, అప్పుడు మనం నీళ్ళు వేయకూడదు అనమాట. నీళ్ళు వేయకుండానే మిక్సీ కొట్టుకు రావాలి. ఇప్పుడు నేను ఇది వడకట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి జ్యూస్ కావాలి కాబట్టి వడకట్టేస్తున్నాను. చూడండి, క్యారెట్ జ్యూస్ కావాలి కాబట్టి నేను ఇది మెత్తగా పేస్ట్ ఆడుకొచ్చేసాను. ఇలా కాటన్ క్లాత్ అయితే ఫ్రెండ్స్ మనకి జ్యూస్ బాగా వచ్చేస్తుంది. కాటన్ క్లాత్లోనే బెటరు. మనకి జ్యూస్ అయి పిండుకోవడానికి బాగుంటుంది అనమాట. మీరు ఇలా కాటన్ది ఏదైనా తుమ్మల్ లాంటిది కానీ ఏదైనా ఒక మనకి ఏదైనా ఉంటాయి కదా కచ్చిప్ లాంటిది క్యాచెస్ ఫ్రెండ్స్. ఇవి చూడండి,
ఇప్పుడు ఇందులో నేను 2 వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, 2 వేసుకుంటే మంచిది అనమాట. ఇది నాకు 25 క్యాప్సూల్స్ కలిపి నాకు 40 రూపాయలు ఎంతో పడ్డది ఫ్రెండ్స్. నేను లైట్గా పసుపు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. అది మీరు కావాలంటే పసుపు వేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి పసుపు ఉంది కాబట్టి పసుపు వాడేస్తున్నాను. చూడండి, పసుపు వేసుకుంటే చాలా మంచిది అనమాట. చూడండి, ఒకసారి మనం ఇది కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలిపేసుకుని పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం శుభ్రంగా కలిపేసి పెట్టేసుకున్నాము అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది మీషోలో తీసుకున్నాను సోప్ బేస్. నేను 1 కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు 1/2 కేజీ వాడేసాను. ఇప్పుడు ఇది 1/2 కేజీ అనమాట. ఈ 1/2 కేజీ ఇప్పుడు వాడేస్తున్నాను. 1/2 కేజీ నాకు 130 రూపాయలు ఎంతో పడ్డది ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్స్, ఇది 1/2 కేజీ నేను తీసుకున్నది 1/2 కేజీ. ఇప్పుడు నాకు 1/2 కేజీ కావాలి కాబట్టి నేను 1/2 కేజీ వాడేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే త్వరగా కరిగిపోద్ది అనమాట. మనం చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. సోప్ బేస్ అంతా కూడా నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా మనం చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, త్వరగా కరిగిపోద్ది అనమాట. అందుకని నేను ఈజీగా ఉంటుందని త్వరగా నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తున్నాను. ఇంట్లో ఉన్న మన సాల్ట్లతోటే మనం సోప్ బేస్ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం కొనుక్కోవాల్సిందల్లా ఏంటంటే ఒక సోప్ బేసే కొనుక్కోవాలి. మిగతా అన్ని మన ఇంట్లోనే ఉంటాయి కదా ఫ్రెండ్స్. పసుపు అనగా, అలోవెరా అనగా ఇవి కూడా మన ఇంట్లో ఉంటాయి. ఫేస్ ప్యాక్ అలాగా పెట్టుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండియే ఫ్రెండ్స్. సోప్ బేస్ ఒకటే మనం ఆన్లైన్లోని మీషోలో దొరికేస్తుంది ఫ్రెండ్స్. మనం ఆర్డర్ పెట్టుకున్న ఒక 5 రోజులకే వచ్చేస్తుంది. మీరు ఆర్డర్ పెట్టుకోండి, ఇంట్లో కూర్చొని సోప్ తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. మనం అందుకని మన స్వయం కృషి తోటి చక్కగా మన చేతులతో తయారు చేసుకున్న సోప్ తోటి మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మనం ఈ చేతులతోటే తయారు చేసుకోవచ్చు. మన పెద్ద కష్టం కూడా లేదు ఫ్రెండ్స్. ఎంచగా చక్కగా టీవీ కాడ కూర్చొని ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. కానీ మీరు కూడా తయారు చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, 1/2 కేజీ అనమాట. ఇప్పుడు మనం నీళ్ళు తగలకూడదు ఫ్రెండ్స్. నీళ్ళు తగలకుండా దీంట్లో పెట్టుకోవాలి. డబుల్ బాయిల్ చేయాలన్నమాట. ఇప్పుడు బాయిల్ పెట్టేస్తున్నాను. ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టేస్తాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ డబుల్ బాయిల్ చేస్తున్నాను. చూడండి, ఓకే అన్నమాట. ఇలా కొద్దిగా మనకి ఇలాగా కలిపితే సరిపోతుంది. బాయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈజీగా బాయిల్ అయిపోతుంది అనమాట. నీళ్ళు తగలకూడదు ఫ్రెండ్స్. అందుకే ఇది డబుల్ బాయిల్ చేయాలన్నమాట. నీళ్ళు తగలకూడదు. డబుల్ బాయిల్ చేస్తే బేగా అయిపోతుంది ఈజీగా. చూడండి ఫ్రెండ్స్, ఇవి రెడీగా పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకోవడమే. వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎక్కువసేపు తిప్పకూడదు ఫ్రెండ్స్. మనం ముందుగా అన్ని రెడీ పెట్టేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువసేపు తిప్పితే ఇక్కడ నువ్వురు వచ్చేస్తుంది. అందుకే ఎక్కువసేపు తిప్పకూడదు అనమాట. ఎక్కువ తిప్పకూడదు. ఒకటే ఇప్పుడు ఇక గ్యాస్ నుంచి తీస్తాను. ఎక్కువసేపు తిప్పకూడదు కాబట్టి నువ్వురు వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా దాన్ని చిన్న కర్చీప్ లాంటిది ఏదైనా పెట్టుకుని ఆ నువ్వురంతా మనం పక్కకు తొలగించేసుకోవచ్చు ఫ్రెండ్స్. నువ్వురు వచ్చింది కదా, జస్ట్ ఈ నువ్వురంతా కూడా కొంచెం ఇంకా నీట్గా కనిపిస్తుంది అని నువ్వురంతా మనం ఇలాగా చిన్న కచ్చిప్తో ఈ నువ్వురంతా తొలగించుకుంటే అరగంట పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్నట్టయితే చక్కగా మనకి ఒక అరగంట ఫ్రిడ్జ్ లో కానీ లేకపోతే మన అలా గాలి వదిలేసిన ఫ్యాన్ గాలికి చక్కగా ఇది ఆరిపోతుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు మీకు తీసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఒక గంట బయట పెట్టుకుంటే గంటలో అవుతుంది ఫ్రెండ్స్. నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను, ఒక అరగంటలో అయిపోయినాయి అనమాట. సోప్స్ రెడీ అనమాట. మనం ఇంట్లోనే సోప్స్ తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్, చాలా చాలా బాగున్నాయి. కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట. చూడండి, ఇలాగే మీరు ఇంట్లోనే సోప్ తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఎంత బాగా వచ్చాయో, సూపర్గా వచ్చాయి అనమాట. పెద్ద పెద్ద సోప్స్ వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇది నేను మీషోలో కొనుక్కున్నాను కదా, మీరు కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మా సబ్బులు చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చాయి. పెద్ద పెద్ద సబ్బులు 6 సబ్బులు వచ్చాయి ఫ్రెండ్స్. నాకు నేను తయారు చేసుకున్నవి 6 సబ్బులు వచ్చాయి అనమాట. అలాగే కొత్తవారు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే పద్మావతి యూట్యూబ్ ఛానల్ అమలాపురం కొట్టండి. నా ఛానల్ ఓపెన్ అవుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. నా వీడియోలు పూర్తిగా చూడండి. మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం అనమాట. మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం పెడుతూ ఉంటాను. నా వీడియోలు ఎక్కడ దాకా చూస్తున్నారో కామెంట్ లో పెట్టండి ప్లీజ్. నా వీడియోలు పూర్తిగా చూడండి ప్లీజ్. అలాగే నేను ముందు వీడియో చేసా ముందు కూడా నేను సోప్స్ తయారు చేశాను కదా ఫ్రెండ్స్. నేను ఇలా ప్యాకింగ్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. చూడండి, మీరు కూడా ఇలాగే వదిలేయొద్దు. ఇలా కవర్ లో పెట్టుకుని కూడా ఇలా చూడండి. నేను నెక్స్ట్ టైం నేను వీడియోలోని మీకు ఈ కవర్లు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను అనమాట. చూడండి, స్వయంగానే నేనే తయారు చేస్తాను అనమాట. చూడండి, ఇలాగ మనం సోప్స్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగా నేను అలాగే ఇప్పుడు ఇవి వేసాను కదా, ఇలాగే మనం తయారు చేసేసుకోవచ్చు. అవసరమైతే మనం పిన్ కొట్టేసుకోవచ్చు, లేదంటే మనం దీపం పుట్టిని ఇలా కాల్చి అంటించేసుకోవచ్చు కూడా. అని చూడటానికి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇలాగే సోప్స్ అనమాట. ఈ ముందు తయారు చేసినవి అయిపోయాయి ఫ్రెండ్స్. మా వారు అవి వాడేశారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, స్మెల్ అయ్యి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అలాగే నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మా అమ్మాయిని నన్ను ఆదరిస్తున్నారు. ప్రేక్షకులందరూ కలిపి నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ప్లీజ్.